ఐ ఫోకస్కి రావడం అంటే పుట్టిల్లికి రావడం మాత్రమే, అంతకు మించిన అనుభూతి లేదు. రెండు, నేను మామూలుగా మీలో కొంతమంది నన్ను ఆల్రెడీ పూర్వం కలిసి ఉండవచ్చు, ఇప్పుడు మాత్రమే చూస్తూ ఉండవచ్చు, టీవీలోనో లేదా యూట్యూబ్లోనూ చూస్తూ ఉండవచ్చు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా ఒట్టేకి అన్నట్టుగా నేను మనసులో ఒకటి బయట ఒకటి చెప్పను. నచ్చకపోతే నచ్చలేదు సార్ ముందే చెప్పారు అక్కడ. నేను ఐ ఫోకస్ అనేది నాకు తెలిసినంత వరకు ఇది హోమియోపతి మెడిసిన్ లాంటిది. అది లేట్గా ఇస్తుంది కానీ ఎఫెక్టివ్గా ఇస్తుంది, రూట్ కాజ్ ఇస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ వేస్తుంటే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో మళ్ళీ అగైన్ సైడ్ ఎఫెక్ట్లో లేకపోతే మళ్ళీ సేమ్ డిసీజ్ రావడం జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్ ఏమవుతుందంటే అసలు మనం మెడిసిన్ వేసుకుంటాం, తగ్గపోగా పెరుగుతుంది, మనకు ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఇదేంటి అబ్బాయి, కానీ ఎప్పటికీ రాదు డిసీజ్, ఖచ్చితంగా అయిపోతుంది రాదు. రెండు, మీరు దాదాపు నాకు తెలిసి 20లో ఉండి ఉంటారు, అందులో 20 నుంచి 30 మధ్య ఉండి ఉంటారు, అంతే కదా? కాదు, మీరు పెళ్లి అయిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు మినహాయిస్తే, దాదాపుగా 1 or 2% మినహాయిస్తే. నాకు ఇప్పుడు 42 ఏళ్ళు, నేను 1974లో పుట్టాను. అంటే 1994లో నా డిగ్రీ అయింది. అంటే నేను డిగ్రీ చేస్తున్నప్పుడు మీరు అందరూ పుట్టుంటారు కాస్త అటు ఇటుగా. అంటే మీకు నాకు 20 ఏళ్ళ, 22 ఏళ్ళ, 18 ఏళ్ళ, 15 ఏళ్ళ గ్యాప్ ఉంది. మీకు తెలిసినో తెలీదో కానీ మేము పుట్టిన టైమే అంత గొప్ప టైం కాదు. టైం అంటే ముహూర్తాల గురించి మాట్లాడలేదు. అప్పటికి సమాజం మారుతున్న సమయం, 1990s ఎకనామిక్ రిఫార్మ్స్ నుంచి సొసైటీ, ఇండియన్ సొసైటీ మారుతున్న టైము అంటే అర్థం ఏంటంటే, నా తెలిసి మీ అందరికీ కష్టం ఒకసారి వచ్చింటుందిగా. రాయనవాడు ఎవరున్నారా? కష్టాలు రాయనవాడు ఎవరున్నారండి? నాకు తెలిసి ఎవరు ఉండరు. కష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, అరే కంగారు పడక నేను ఉన్నాను రా అంటే, తాత, అమ్మమ్మ, నాన్న, పెదనాన్న, బాబయ్య లాంటి వాళ్ళు నీ పక్కన ఉన్నాను రా అని చెప్పడము అనే ఒక స్టేజ్ నుంచి, అరే నీ కష్టం వస్తే కంగారు పడక నేను ఉన్నాను రా అనే ఫ్రెండ్, లెక్చరరు, టీచరు, పేరెంట్, లెక్చరరు, ఫ్రెండ్, టీచరు చెప్పడం అనే దశ నుంచి నీ కష్టం నువ్వు పడరా ఎవడో చెప్పడు ఇక్కడ అనే స్టేజ్కి రావడం నేను మాట్లాడుతుంది బ్యాడ్ టైం. అంటే 1990sలో పుట్టడము లేదా మా డిగ్రీ రావడం. అంటే మా టైంకి అలా వస్తే ఇక మీ టైంకి ఎలా ఉంది అంటే, మీ టైంకి వచ్చేసరికి జీవితం అంటే ఇది, కంగారు పడకరా, జీవితం అనేది చాలా విలువైనది, దాన్ని కాపాడుకోరా, లైఫ్ అనేది చాలా అందమైనది, దాన్ని ఆస్వాదించరా అని చెప్పే ఇల్లు, స్కూలు, కాలేజీ లేని ఒక ఫ్రెండ్స్, సినిమాలు, క్రికెటర్లు చెప్పే ఒక పరిస్థితి లేని టైంలో మీరు పుట్టారు. కోసం మీకు అర్థమైంది అనుకుంటా. మీకున్న వరమేమో టెక్నాలజీ, శాపమేమో ఇప్పుడు నేను చెప్పిన ఇవి లేకపోవడం. నేను లేకపోవడం అనే దశలో పుట్టి పెరుగుతూ వచ్చాను, మీరేమో అంటే ఏంటో తెలియని పరిస్థితి వచ్చారు. అందుకనే ఒక ఐ ఫోకస్ లాంటిది మీకు ఒక అన్నయ్య, అక్కయ్య అవడం కారణం. చెప్పింది కూడా అదే. నేను యూత్ అంటే నాకు ఎందుకంత ప్రేమ అంటే కారణం ఇదే. అపారమైన తెలివితేటలు, అపారమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఎలా వినియోగించుకోవాలో తెలియని ఒక పరిస్థితిలో నాకు తెలిసినంత వరకు మీరందరూ కూడా హనుమంతుడు లాంటి వాళ్ళు. ఈ తరం యూత్ మీకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ ఉన్నాయని తెలియదు, పక్కన ఎవరో గాలి పడితే తప్ప నేనా సరిగ్గా యూత్ అంటే నా దృష్టి. అందుకని ఇలాంటప్పుడు ప్రతి చోట కూడా మెడిసిన్ ఇస్ బెస్ట్. మెడిసిన్ చాలా మంచిది, కానీ ప్రాక్టీషనర్ మైట్ నాట్ బి బెస్ట్. అంటే మెడిసిన్ మంచిదే, కానీ మెడిసిన్ ని ప్రాక్టీస్ చేసేవాడు మంచివాడు అవ్వాలని చూడలేదు, వాడి స్వార్థం ఉంటే. సో ఖచ్చితంగా మీకు ఇంకొక శాపం ఏంటంటే, మళ్ళీ అగైన్ మిమ్మల్ని మేము గైడ్ చేస్తాము అని వచ్చిన వాళ్ళు మళ్ళీ మిస్గైడ్ చేయడము, లేదా తమ స్వార్థం చూసుకోవడం అనే కొత్త తరహా. అంటే సెల్ ఫోన్ లో కూడా మళ్ళీ చైనా పీస్ కి మోడల్ గా సెల్ పీస్ వచ్చినట్టుగా వచ్చే ఒక తరుణంలో ఖచ్చితంగా
భారతీయత, శీలత ఇట్లాంటి విలువలతోటి కూడిన సద్గురు శివానందమూర్తి గారి అడుగుజాడల్లో నడుస్తున్న నాకు తెలిసి ఇవాళ కన్నా 10 ఏళ్ల తర్వాత ఐ ఫోకస్ యొక్క విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి చెప్పడం కాదు. ఒకవేళ ఇక్కడికి వచ్చినా నాకు నచ్చకపోతే అదే విషయాన్ని మీ ముందే చెప్పగలిగేంత ఖచ్చితంగా దమ్మున్నాను. అలా ఏమాత్రం సందేహం లేకుండా నేను ఐ ఫోకస్ని గత 8 ఏళ్ళుగాను 10 ఏళ్ళుగాను దూరం నుంచో దగ్గర నుంచో ప్రతిసారి రావడం కుదరకపోవచ్చు, దగ్గర నుంచో దూరం నుంచో ఇప్పుడు బయట ఎప్పుడైనా కలిసినప్పుడు, మొన్న ఎప్పుడు మీరు కలిసేది అట్లా ఎవరైనా కొంతమంది కలిసినప్పుడు నేను ఏమంటాను అంటే ఒక భగత్ సింగ్ను, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ను, రాణి రుద్రమును, లేకపోతే చాకలి ఐలమును, కొమరం భీమ్ను, లేకపోతే ఈ దేశానికి ఉపయోగపడే సర్వసన్నద్ధమైన సైనికుల్ని మాత్రం మీలో చూస్తాను. ఇంకొకటి కూడా నేను బాగా ఐ ఫోకస్ విషయంలో గమనించింది ఏంటంటే, మాలాంటి వాళ్ళు లేదా మాకన్నా పెద్దవాళ్ళు పెద్ద సభల్లో, మన ఏదో ఎన్టీఆర్ స్టేడియంలోనూ ఎక్కడో వేల మంది లక్షల మంది మధ్యలో, తర్వాత మళ్ళీ ఎగైన్ మాలాంటి వాళ్ళు ఇలాగా సార్ ఇంకా దగ్గరగా అంటే మీకు ఇండివిజువల్ ఫోకస్ అవుతోంది, దాంతోపాటు మీకు తెలియకుండా మళ్ళీ గ్రూప్ ఫోకస్ కూడా అవుతుంది. మొత్తం మీద ఎక్కడ చూసినా ఐ ఫోకస్ మాత్రం అవుతుంది. చాలా మెటిక్యులస్ గా డిజైన్ చేసిన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పదం వాడండి, లైఫ్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ వాడండి, పేరు ఏదైనప్పటికీ మనిషిని మనిషిగా సర్వసన్నద్ధంగా చేస్తున్నది. మామూలుగా అప్పుడప్పుడు ఇందాక సార్ కూడా వ్యక్తిగత సంభాషణలో కానీ మనకు కూడా శత్రువులు ఉంటారండి, లేకపోతే మన మీద కూడా నెగిటివ్ మాట్లాడే ఉంటారు. కానీ నేను ఐ ఫోకస్ విషయంలో మాత్రం నెగిటివ్ గా మాట్లాడే దమ్మునోడు నేనేదో చూడలేదు. మరి మీరు చూసారు అది. ఆ నిస్వార్థంతో, ఆ త్యాగంతో, ఆ శీలతోటి ముందుకు వెళ్తాం ఐ ఫోకస్. సో ఇలా ఇంకా ముందుకు వెళ్ళాలి మీ కోరిక, నా కోరిక. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కదా, ఐ ఫోకస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళ జీవితాన్ని చూసే విధానం కానీ, ఓవరాల్గా ఇక్కడ నేర్పబడుతున్న అంశాలు కానీ, ఇక్కడ నేను అదే మామూలుగా ఇక్కడ ఈ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇందాక 10 నిమిషాల కిందట 10 నిమిషాల కిందట వచ్చిన జోకులు, అలాంటి జోకులు వేయడానికి చాలా మంది భయపడతారు. ఎందుకు భయపడతారంటే ముద్ర, బ్యాడ్ ముద్ర వేసేస్తారని భయపడతారు. కానీ ఇక్కడ లోపల ఏమంటారు, నిజాయితీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాడి భయపడరు. అయిపోకుండా మీరు అందుకనే ఐ థింక్ ఒకసారి పార్క్ లో మనం సరే ఎవరు వచ్చారో నాకు తెలియదు, కానీ ఆ రోజున నా లవ్ అఫైర్ గురించి కూడా అడిగాను. ఒకడు అడగడానికి మొమ్మాటం అనుకుంటే నేనే కెలికి అడగాలి. అది ఆడియో వీడియో వినాలంటే చూడండి, అది ఉంది. మొన్న ఎప్పుడో యూఎస్ లో నేను ఫ్లైట్ లో వస్తుంటే బండి విన్నాను. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్ లో ఉంది కాబట్టి మీకు వినిపిస్తాను. నాకందరూ బాగా గుర్తున్నాను, ఎవరు మొహమాట పడుతున్నా. నేను చెప్పాను, అది యవ్వనంలో ఉన్నప్పుడు లవ్ లో పడలేదు అంటే 6 మోనలేదు తేడా. ఇలా మాట్లాడటానికి చాలా మంది భయపడతారు, ఎందుకంటే ముద్ర వేస్తారేమో అని పైకి నీతులు చెప్పడం మొదలు పెడతాం. చాలా ప్రేమ అనగానేమి అలా ఉంటుంది. అవునా అంటే ఏంటి అని ముసిగేయడం అంటాం, దాన్ని లౌక్యం అంటారు. లౌక్యం అనేది ముదిరితే మోసం అవుతారు. మోసం అనేది ముదిరితే ఆత్మవంచన అవుతుంది. ఆత్మవంచన ముదిరితే చెప్పేదోటి చేసేదోటి అవుతుంది. చెప్పేదోటి చేసేదోటి అయినప్పుడు ఏమవుతుందంటే చెబుతున్నప్పుడు ధైర్యం ఉండదు. అందుకే నేను ఎప్పుడు మీరు నమ్మాను అనుకున్న ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను కింద పడిపోయినా పర్లేదు మట్టి పైకి లేవగలను. ఎందుకంటే కింద పట్టము పైకి లేవడం అనేది నాకు అంత 15 ఏళ్ళుగా జరుగుతుంది. తొక్క ఇప్పుడు లెక్కేంటి. ఎప్పుడు
కారులో వస్తున్నాం 5 వస్తుంటే ఆ డ్రైవ్ చేసే అతను కూడా మన కొలీగే, బయట డ్రైవర్ కాదు. నిద్ర వచ్చింది. ఏం చేస్తే నిద్ర వస్తే డ్రైవ్ చేసేవాడు నిద్రపోతాడు, అంతే కదా, చక్కగా నిద్రపోయాడు. ఒక క్షణం నిద్ర ఇలా తూరాడు, డివైడర్ కొట్టింది, మీరు నమ్మరు. అతని ఈ పక్కన కూర్చున్న అతను ఒరే బ్రేక్ అయ్యి అన్నాడు. వెనకాల వాడు కంగారు పోతున్నారు. నేను చెప్పాను బ్రేక్ వెయ్యకు అన్నాను. యాక్సలరేటర్ మీద కాలు వేయకూడదు. అప్పుడు బ్రేక్ వేయకూడదు, బ్రేక్ వేస్తే పల్టీ కొడుతుంది. అప్పుడు యాక్సిడెంట్ మీద కాలు పెడితే ఏమవుతాడు, కంట్రోల్లో కొడుతుంది, అంతకు చెప్పదు. వెనకాల చూసేవాడు ఏదైనా లారీ వస్తుంది, వస్తే పైకి పోతాం డిసైడ్ అయ్యాం. పక్కకి ఆగింది, కారు ఆగింది, మేము కూడా ఆపలేదు, దాని అంతా ఆగిందంటే ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగింది. మిగతా వాళ్ళందరూ షివరింగ్ అయిపోతున్నారు. నేను దిగి చాలా క్యాజువల్ గా బండికేం కాలేదు అని అందులో డ్రైవింగ్ వచ్చింది. ఇంకో ఇద్దరం, నేను కాకుండా ఒక అతను ఉన్నాడు. నువ్వు నడుతో నేను అన్నాను అంతే. ఇప్పుడు ఎలా ఎత్తున్నారా నడిపే పరిస్థితి లేదు, అంతే కదా. ఈసారి నడిపితే పైకి సరిపోతుంది. ఇతను పక్కన కూర్చోబెట్టి నువ్వు నడుపుతావా నన్ను నడపమంటావు అంటే నేను నడుతాను సార్, ఓకే నడుపుతుంది. నేను భయపడలేదు. 15 ఏళ్ల కిందట ఇదే కనుక నేనైతే షివరింగ్ అయ్యేవాడిని. ఈ 15 ఏళ్లలో ఏం తెలిసింది అంటే అల్టిమేట్ జీవితంలో చాలు అని చెప్పిరారు. అది వస్తే తినడానికి మనం ఉందాం. అంతకు మించిన ప్రమాదం లేదు, అంతకు మించిన విషాదం లేదు. పోయిన తర్వాత ఎవరో తెలియదు. బతుకంటే ఏంటి అంటే ఎప్పుడు పోతామో తెలియదు. పోయేంత వరకు నేను నమ్మినా నమ్మకపోయినా మన కోసం బతకద్దు, పక్కల కోసం బతుకుతాం. ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు పక్కల కోసం బతుకుదాము అని చెప్పినప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ చెప్పకపోతే చాలా ప్రమాదం. ఏముందంటే నేను కూడా అక్కడ రాఘవేంద్ర గారు త్యాగశీలి అని త్యాగశీలి కాదు, పక్క స్వార్థపడి. నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత, కారు కొనుక్కున్న తర్వాత, అతను బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మాట చెప్తున్నాను. నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు త్యాగాలు ఏం చేయకండి, మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి, బాగా డబ్బు సంపాదించండి. వీలైతే ధర్మబద్ధంగా సంపాదించండి. అధర్మబద్ధంగా సంపాదించి నిలవదు కాబట్టి వచ్చి ఉపయోగం వెళ్ళిపోతుంది కదా. వచ్చే ఉండాలంటే ధర్మబద్ధంగా సంపాదించండి. ఇవాళ మీ కెరీర్ పరంగా అయితే ధర్మబద్ధంగా సంపాదించవచ్చు. సంపాదించిన తర్వాత మీ కడుపు నిండిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత వీలైతే 2 ఇల్లు చెన్నైలు ఇష్టమైన కారు కొనుక్కున్న తర్వాత నేను రీసెంట్ గా కారు కొన్నాను. 20 లక్షలు పెట్టుకున్నాను, కసిగా కొన్నాను. ఎందుకంటే 20 రూపాయలు కూడా డబ్బు లేని రోజుల్లో హైదరాబాద్ లో తిరిగిన మనం దీన్ని తచ్చదిగా 20 లక్షల కారులుగా తిరగాలి. ట్యాక్సీ కడుతున్నాం, ఎవరి తలకాయ కొట్టలేదు, రాత్రి పగలు కష్టపడుతున్నాం, శక్తిని నమ్ముకున్నాం, సరస్వతిని నమ్ముకున్నాం, కాస్త కోసం మంచి చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. జీవితంలో అన్నీ ఉండాలి. యాక్చువల్గా అన్నీ ఉండాలి అనేదాన్ని చాలా ప్రతీకాత్మకంగా అంటే చెప్పకనే చెప్పడం అంటారు మన సాహిత్యంలో. ఇండైరెక్ట్ గా చెప్పడమే ఆయన మాట్లాడే మాటలు. సార్ మాట్లాడే మాటల్లో ఆ జోకులు లాంటివి ఏంటంటే జీవితంలో అన్నీ చూడండి రావయ్య. అన్నీ చూసిన వాడే రసాస్వాదం లేనివాడు దేన్ని ఆస్వాదించలేడు. జీవితంలో అన్ని ఆస్వాదించగలక ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా అన్నది మాత్రమే పాయింట్ అండి. ఎప్పుడు తగ్గాలో తెలియాలి, ఎప్పుడు నెగ్గాలో తెలియాలి. 20లో ఉండి సన్యాసం తీసుకోవడము తప్పే, 40లో ఉన్న మా లాంటి వాళ్ళము ఇంకా డబ్బు వెనకాల పడడము తప్పే. కోసం కంటి పిల్లవాడు ఈ చేతిలో చాక్లెట్, ఈ చేతిలో బంగారం బిస్కెట్ పెడితేనేమో చాక్లెట్ కోసం ఏడవాలి. వాడు 6 ఏళ్ల పిల్లవాడు చాక్లెట్ కోసం ఏడవకుండా బంగారం బిస్కెట్ కోసం ఏడుతానంటే వాడు ముదిరిపోయాడు. వాడు చాక్లెట్ కోసం ఏడవాలి. 20 ఏళ్ళు మీరు చాక్లెట్ కోసం ఏడవకూడదు, బిస్కెట్ కోసం ఏడవాలి. 40లో ఉన్న మేము బిస్కెట్ నేను పీస్ ఆఫ్ మైండ్ ని, కేజీ పీస్ ఆఫ్ మైండ్ ని పెడితే
బిస్కెట్ వద్దురా, పీస్ ఆఫ్ మైండ్ అని దానికోసం వచ్చిన తర్వాత అసలు నా కోసం ఏడటం మానేసి జాతి జనుల కోసం ఏడవాలి. పుట్టినప్పుడు నీకోసం ఏడుస్తావు, చచ్చే సమయానికి జనం కోసం ఏడు. పుట్టినప్పుడు నువ్వు ఏడిస్తే జనం నవ్వారు, చచ్చినప్పుడు నువ్వు నవ్వుతుంటే జనం ఏడిస్తే దీని తప్పని బతుకు, లేకపోతే బతికినా చచ్చినట్టే లెక్కనాలు. దీన్ని చెప్పడమే ఐ ఫోకస్ యొక్క ఉద్దేశం. మీరు దాన్ని వినియోగించుకున్నారు, నేను వినియోగించుకోండి అని చెప్పడం చాలా హాస్యాస్పదం అవుతుంది. మీరు ఆల్రెడీ విడుదల చేసుకుంటున్నారు. కాకపోతే నేను ఇవ్వగలిగిన సజెషన్ ఏంటంటే, మామూలుగా పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము 3 ఉంటాయి. ప్రసూతి అనేది ఇక్కడ చెప్పేది కాకుండా పురాణ వైరాగ్యం అంటే విన్నప్పుడు బాగుంటుంది, రోమాంచితం అవుతుంది. కానీ నెమ్మదిగా బయటికి వెళ్ళిన తర్వాత ఇతర పొరలతోటి మనకి ఆ విన్నది పోతుంది. నేనేమని చెప్తానంటే, మీకు లైఫ్ లాంగ్ ఐ ఫోకస్ యొక్క మిషన్ ని మాత్రం మీరు వదిలిపెట్టకండి. అప్పుడు మీకు ఏం చేస్తుందంటే, మీకు తెలియకుండా జీవితంలో ఇప్పుడు మీరు ఇంకా మ్యారేజ్ కాలేదు, జాబ్ వచ్చిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మీరు నమ్మరు అసలైన జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. పెళ్ళ మాట వినదు, ఫస్ట్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పిల్లల మాట వినదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవాళ ఎక్కువగా అనేక మంది వచ్చి చెప్పే సమస్య ఏంటి చేస్తున్నారండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంత పచ్చిగా చెప్పరేమో కానీ మా ఆవిడ నా మాట వినదు. కానీ రోజు కొట్టుకుంటున్నామండి. రోజు కొట్టుకోవడం అర్థం ఏంటి? ఇదే రూమ్ లో ఆయన ఒకటిలా వేసి ఒకలా వేసి నా మాట వింటలేదు అర్థం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అదర్వైజ్. ఫ్యామిలీలో కూడా అంతే. అంతకన్నా పెద్ద సమస్య మన కడుపులో పెట్టే పిల్లలు. దాని పెద్ద లాజిక్ ఏం అక్కర్లేదండి. మీరు మాత్రం మీ పేరెంట్స్ మాట విన్నారే, మీరే వెనకపోతే మీకు పుట్టిపోయేవాళ్ళు దేశముద్రలు పుడుతున్నారు. అసలు వింటారు. ఎలా ఎలా ఏం చెయ్యాలి? అక్కడ మొదలుకునే జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్, ప్రొఫెషన్లో పెద్దమైన క్రాక్స్, మనం ముడి పెట్టేసేవాళ్ళు, కుంచుకుపోయి చేసేవాళ్ళు. ఇలాంటి వాటి యొక్క ఆయుధాలు నాకు తెలిసి మీరు ఇక్కడ నేర్చుకున్నారు. ఆ ఆయుధాలు పట్టుకున్న సైనికుడు యుద్ధంలో గెలుపొందాడు. మీరు కూడా జీవిత యుద్ధంలో గెలుపొందకపోతున్న అభిమన్యుడు కాదు, అర్జునుడు మీరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది మీరున్నారు కాబట్టి 4 నెవర్. నేను చాలా ఆ విషయంలో ఇంకా 3-4 ఏళ్ల కిందట నాకు తెలియదేమో, కొంచెం డిప్లొమాటిక్గా ఉండేవాడినేమో. కానీ గత 6 నెలలుగా పూర్తి డిప్లొమసీ పోయి పచ్చిగానే ఉంటున్నాను. ఇద్దర సత్యం అని చెప్తారు. ధర్మమునకు పెరిగితనము లేదు, సత్యవాక్కునకు చావు లేదు అంటాడు జోషువా. సత్యమే ఎప్పుడు చెప్పండి, ధర్మం మీద ఎప్పుడు నిలబడండి. ఎప్పటికైనా మీరు లాజిక్ కూడా చెప్తాను కావాలి. మామూలుగా మనం ఇద్దరం ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం అనుకున్నాం. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదో అడుగుతాం, ఇన్ని మనల్ని మభ్యపెట్టేందుకు ఏదో చెప్పాడు అనుకున్నాం. మనల్ని మభ్యపెట్టేందుకు చెప్పినా మన మనసు చెప్తూ ఉంటుంది, ఇది చెప్పింది అబద్ధం రా, ఇటు వచ్చి మనకి సోపేసాడు, అంతకంటే ఏం కాదు. దానికి అలా కాకుండా నా అడిగినప్పుడు సార్ ఇది సత్యం, ఇది మాత్రం రైటే అన్నప్పుడు మనకి ముందు కాస్త కాలినట్టు అనిపించిన సత్యం చెప్పాడు రా పైన వెనకెళ్ళిన తర్వాత హ్యాట్సాప్ పడతాం. లైఫ్లో నిజాలు చెప్పడానికి ట్రై చేయండి, అబద్ధాలు. నిజం మీద బతకడానికి ట్రై చేయండి, అబద్ధం మీద కాదు. వాస్తవం మీద బతకడానికి ట్రై చేయండి, అవాస్తవాల మీద కాదు. నేను కాస్తో దాన్ని సాధన చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, జీవితంలో బాగా కష్టాలు వచ్చినాయి. సుఖాలు వచ్చుంటే కొంచెం నేను ఇబ్బంది పడి ఉండేవాడిని. అనవసరంగా సుఖాలు వస్తే ఏమవుతుందంటే డబ్బు వస్తుందండి, పేరు వస్తుందండి. కానీ మనిషిగా బతకగా లాజికల్గా ఆలోచిద్దామండి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల ఏమనుకుంటున్నది పాయింట్ అండి ఉన్నప్పుడు కాదు. నేను ఎప్పుడు మీకు అదే చెప్తాను.
మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకోండి నేను స్పీచ్లు భావిస్తాను కదా అంటే ఏమంటారు మీరు? అద్భుతం సార్ అంటారు. నేను బాగా మాట్లాడతాను కదా, విరగ తీసుకెళ్తాను, అందంగా ఉంటాను కదా, అద్భుతం సార్. జుట్టు ఎవరు ఏమంటారు? వద్దు సార్. ఇది కాదు, వెనకాల మన గురించి ఏం మాట్లాడుకున్నారు అది పాయింట్ అండి. బతికితే అలా బతుకుదాం. మన వెనకాల ఏమనుకున్నారు ప్రతి చోట. మీరు బస్ స్టాండ్లో నిలబడినా కూడా నలుగురు మిమ్మల్ని చూసి ఇలా నిలబడాలనుకోవాలి. బ్యాంకుకి వెళ్తే పొద్దు నుంచి రాత్రి వరకు బ్యాంక్ మేనేజర్కి 10 మంది కలిస్తే లోపలికి తోసుకెళ్తే ఈ 10 మందిలో ఆయన ఇంటికి వెళ్ళేసరికి మిమ్మల్ని గుర్తు చేసుకుని అలా రావాలన్నారు లోపలికి. అది నెమ్మదిగా రావడం అంటే, అది తలుపు తీసుకురావడం అంటే, అది పర్మిషన్ అడిగి రావడం అంటే. అసలు ఏసీ ఉన్నా నాకు ఎప్పుడు ఏసీ చల్లదనం అనిపించలేదు. మిగతా 9 మంది వల్ల ఏసీ లేకపోయినా ఇతర వల్ల మాత్రం నాకు చల్లదనం అనిపించింది. ఈడ్రా ఆడు మగాడు బుజ్జి అనుకుంటే రైట్. ఎక్కడ ఉన్నా మీ ముద్ర పాజిటివ్ ముద్ర, పాజిటివ్ వైబ్స్ ఇప్పగలగాలి. నలుగురు మిమ్మల్ని చూసి ఎలా బతకాలరా అనుకోవాలి, ఇలా మాత్రం బతకరా అనుకోకూడదు. అందుని నేను ఏమనుకుంటాను, యాక్చువల్గా సెలబ్రిటీ అనే దానికి అసలు అర్థం ఏం చెప్పమంటారంటే, మన వెనకాల మన ఓటింగ్ వేస్తే కనీసం 51% మన మీద పాజిటివ్గా వేస్తే మనం డెమోక్రాటిక్ సిస్టంలో డెవలప్ అయినట్లు ఎక్కడ, లేకపోతే బతుకు వచ్చాడు. నేను ఎప్పుడు అది ట్రై చేస్తుంటాను. నన్ను మీరు ఎదురుకుండా ఎంత అనుకున్నారు కదా, వెనకాల ఎంత అనుకున్నారు, వెనకాల మన గురించి ఏం మాట్లాడుకున్నారు, వెనకాల మన గురించి ఇలా ఉండాలి సాధ్యమైనంత వరకు. దానికి వాళ్ళు మార్నింగ్ ఎవరు ఇంటికి వచ్చారు, ఆఫీస్ బాయ్, ఆఫీస్లో బాయ్ ఐఏఎస్ అవ్వాలని వచ్చారు. నేను మాట్లాడిన మామూలుగా ఒకటే మాట చెప్పాను. మొత్తం 10 నిమిషాలు కాన్ఫరెన్స్ చేసిన తర్వాత ఏమన్నానంటే, నేను నిన్ను పట్టించుకోకపోయినా కూడా నువ్వు మాత్రం నన్ను వదలదు. ఒక 15 డేస్ పాటు కొంచెం నేను వేరే బిజీ, మొన్న యూఎస్ నుంచి వచ్చాను, క్లాసెస్ కొంచెం సెట్ చేయాల్సి ఉన్నాయి. అందులో 15 డేస్ మాత్రం నేను మంచిగా పట్టించుకోవాలి. 15 డేస్ తర్వాత మాత్రం నేను చూసుకుంటాను. నేను ఐఏఎస్ చేస్తాను, ఫీజు నువ్వు మర్చిపో, నేను ఉన్నానని చెప్పాను. ఎందుకు చెప్పాలి, అవసరం ఏంటి? వాట్ ఐ మీన్ టు సే, సమాజానికి సేవ, సమాజానికి సేవ, సమాజానికి సేవ అనే వేదిక మీద చెప్పడం కాదు. రియల్గా ఒక వ్యక్తి కనుక నిజమైన ఆ వ్యక్తి నిజమైన స్థితిలో, నిజమైన సహాయ పొందాల్సిన స్థితిలో ఉంటే మనం చెప్పగలిగితే చాలు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ద రియల్ పేషెంట్ నీడ్స్ ద ఎఫిషియంట్ డాక్టర్ అని ఉంటుంది. అసలైన రోగికి సమర్థుడైన వైద్యుడు కావాలి. రోగి ఉంటే వైద్యుడు లేకపోతే ఉపయోగం లేదు. ఎక్కడ నువ్వు అసమర్థుడైన వైద్యుడు అక్కడ మాత్రం నిలబడు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించకపోయినా నువ్వు పాటించు. ఆడవాళ్ళని అందరూ గౌరవించకపోయినా నువ్వు గౌరవించు. నీ చుట్టూ గాంధీ మాత్రం అంటారు, చిటికెడు ఉప్పుని, చిటికెడు పంచదారని సముద్రంలో వేస్తే సముద్రం అంతా తీయదనం అవదు, కానీ ఆ పడ్డ చోట మాత్రం తీయగానే ఉంటుంది. మనం ఎక్కడుండే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి. 1000 మంది వచ్చారా, 5000 మంది వచ్చారా, 3 వచ్చారా, నేను పట్టించుకోను. నాకు అనవసరం. అసలు మీరు నమ్మేమనుకోరా, ఆశ్చర్యపోతారు. మామూలు కాన్వర్జేషన్ కూడా చేయను నేను. అంటే మామూలు కాన్వర్జేషన్ అంటే అక్క ఇంటికో చెల్లింటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఏంటక్క బాగున్నావా, ఎక్కడ చెప్పుకున్నావు, అడ్డావు, ఫ్రిడ్జ్ చాలా బాగుంది, ఏం మాట్లాడినాను. అవన్నీ క్యాజువల్గా అప్రిషియేట్ చేస్తే చేస్తాం అంతే. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. దానికన్నా నుంచి ఏంటక్క బాగున్నావా, ఏం విషయాలు, ఈ మధ్య పుస్తకాలు ఏం చదివావా అంటాను. ఈ మధ్యన పుస్తకాలు ఏమైనా చదివావా అని ఎవరిని అడగరు. అడగకున్నావా, ల్యాండ్ కొన్నావా, అవుటర్ దగ్గర ఏదో కొన్నావా, కొత్త జిల్లాలు వస్తున్నాయి, మరి జిల్లాలు ఏమైనా కొన్నావా, వాటిని అడగటం చెప్పడం ఉద్దేశం కాదు, దాటం చెప్పడం ఉద్దేశం. ఇంకా ఎన్నాడు మనం చెప్పిన అదే చాక్లెట్ కోసం ఇంకా ఎడితే పెట్టాలి. సిటీ మీదకి వెళ్ళే ముందు కూడా ఇంకా చాక్లెట్ చెప్పిన అనంతపురం మామూలుగా
హెక్టిక్ షెడ్యూల్. మార్నింగ్ 5 ఇంజనీరింగ్ కాలేజ్లో స్పీచ్లు, మధ్యలో ఒక టీచర్, ఒక గవర్నమెంట్ టీచర్ ఒక ఆయన క్యాజువల్గా అన్నాడు మామూలుగా, ఏంటి వచ్చి సార్ మా స్టూడెంట్స్తో మాట్లాడతారా, 10th క్లాస్ స్టూడెంట్స్ అని మాట్లాడతారా, గవర్నమెంట్ స్కూల్. మీరు నమ్మరు, జేఎన్టీయూలో నా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి మధ్యలో నాకు ఉంది కేవలం 20 minutes మాత్రమే భోజనానికి. నేను అన్న నాకుందంటే ఒక చిన్న సాయం చేయగలవా నువ్వు, నాకు ఏదైనా మీల్స్ని కార్లు అరేంజ్ చేస్తే మనతో వెళ్ళిపోదాం. అయ్యో అంతగానో సార్ అన్నారు. ఆ పక్కన ప్రొఫెసర్ గారు, ఏంటి ప్రొఫెసర్ గారు సార్ అని అతను తిరుగుతాడు, మెంటలా నీకు ఏంటి కారులో తింటానంటే ఆయన వెళ్ళి నువ్వు ఇది ఎగ్జైట్మెంట్లో కారులో తినడం అనేది మర్చిపోయాడు. కొంతసారి ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఏమంటే రావాలి ఫోకస్కి ఎలా రాను అన్నప్పుడు మీరు ఎలా రాను అనేది అదే నేను నడిచి వచ్చేద్దాం వచ్చాను సార్ అంటే తప్పించి ఎగ్జైట్మెంట్ నడిచి రావాలని అనుకోడు. అలా అప్పుడు అన్నాను సార్ నేను సీరియస్గా అన్నాను, నేను తిరిగినంత మామూలు కర్డ్ రైస్ అంటే కర్డ్ రైస్ని క్యాజువల్గా కారులో తింటూ వెళ్ళి మాట్లాడడం. ఎందుకని నువ్వు దమ్ముంటే మేకని కోడిని బలిపడం కాదు, పులిని సింహాన్ని బలిపు అంటాడు అంబేద్కర్. అలా ఇంజనీరింగ్ కాలేజీ వాడు నాకు ఇచ్చే రెమ్యునరేషన్కి ఎలా వెళ్తారు అనుకోకుండా ఒక గవర్నమెంట్ టీచర్ అడిగాడు. గవర్నమెంట్ టీచర్ అడగడమే కదా గొప్ప, అక్కడ లెక్కలు ఉండవు. బహుశా మీకు అర్థమైనా అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ క్లాస్ అడిగితే అసలు మీరు నమ్మాను ₹1 దగ్గర రానంటాను. అర్థమైందా మీకు? మీరు నమ్మరు, ₹1 దగ్గర రాను. ఇక్కడ ₹1 ఇస్తానన్నారు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడాకా రాలేదు. అర్థమైందా మీకంటే ఇది నేర్చుకున్నాను నేనేమంటానంటే కార్యదక్షత కార్యశీలతం రెండూ డెవలప్ చేసుకోండి. కార్యదక్షత అంటే సమర్థత అండి, ఎఫిషియన్సీ. కార్యశీలత్వం అంటే మంచి చేసేందుకు సంకల్పం. ఇవాళ ఏమవుతుందంటే మంచి వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఉండిపోతున్నారు, చెడ్డవాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు. మంచి వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతున్నాము, చెడ్డవాళ్ళందరూ హీరోలు అయిపోతున్నారు. ఇక్కడ ప్రమాదం జరుగుతుంది. యు బికమ్ ఏ హీరో, బట్ ఏ రియల్ హీరో. యు బికమ్ ఏ పర్సన్ విత్ ఎబిలిటీ, విత్ నోబిలిటీ. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. అందులో రామాయణంలో చెప్తారు, విభీషణుడు కార్యశీలత్వం ఉంది, దక్షత లేదు, సమర్థత ఉండాలి. ఆంజనేయ స్వామికి రెండూ ఉన్నాయి, అందుకు విజయం సాధించాడు. అంటే మంచిని పెంచడం కోసం అవసరమైతే భుజబలము పెట్టగలగాలి, అవసరమైతే మేధస్సుని పెట్టగలగాలి. నేనేమంటానంటే మనందరము పులి దగ్గరికి వచ్చేసరికి మాత్రం భయపడిపోతాం, మేక దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం పుల్లా ఇదొద్దు. ఉంటే అక్కడ మేక కావాలి, ఇక్కడ మేక కావాలండి, అక్కడ పుడిగా ఉండి ఇక్కడ పుడిగా ఉండండి, ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోండి. దాన్ని నేను కొంచెం అందంగా నిద్రమట్టికి ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు తొక్కాలో, ఎప్పుడు మొక్కాలో, ఎప్పుడు మెక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు ఎక్కాలో తెలుసుకోండి. మామూలుగా సభలో రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు వస్తే మనమేమో చాలా చలించిపోతూ ఉంటాము. అదే దాంట్లో ఎవరన్నా ఒక స్వాతంత్ర సమరయోధులు వస్తే పట్టించుకోం. కానీ నేనేమంటానంటే, నేను అదే చెప్తాను, నేను మొన్న మా పల్లెలో ఫంక్షన్ కదా వెళ్తే మామూలుగా ఈ మధ్యన చుట్టా ఈ చిన్న చిన్న మన అన్నప్రాసన బారసాల కూడా టీవీ సీరియల్లో ఎవరో తీసుకురావడం కొత్త జబ్బు ఒకటి జాతి. అందులో భాగంగా టీవీ సీరియల్లో నటించే ఒక అతను తీసుకొచ్చేవాడు. సో అందరూ పొలోమని వాళ్ళతో పాటు పక్కన పడి సెల్ఫీలు దిగ్గులు తీసుకుంటారు. మీరు నమ్మరు, ఆ మూలన దాదాపు 55-90 సంవత్సరాల వయసులో ఉన్న 3 స్త్రీలు కూర్చున్నారు. వాడు పట్టింది నాదు లేడు. మీరు నమ్మరు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఏంటి మీ పేరేంటి, నాకు ఏమవుతో తెలియదు. యాక్చువల్గా పొద్దు పేరు ఉంటుంది కదా మా చుట్టాలదే కాబట్టి, ఏం చేస్తారు మీరు ఏంటి అని వాళ్ళ చిన్నప్పటి కథలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి సంబంధించిన అన్ని 1940s పుట్టినవాడు. అసలు అప్పుడే ఏంటి స్వాతంత్ర్యం వస్తుంటే చూసినవాడు, వాడు మహాత్మా గాంధీని చూసిన వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ చూసిన వాళ్ళు, ఇందిరమ్మను చూసిన వాళ్ళు. అది ఏంటి ఎట్లాగా అనుకుంటే ఒక అరగంట కాలక్రమం చేశాను. నేనేమంటానంటే పట్టకర పట్టేది. ఆ అరగంటలో ఎన్నో నేర్చుకున్నాను, ఆ అరగంటలో కొత్త పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు తెలుసుకున్నాను. చివరిలో మీరు నమ్మిన వాళ్ళ 3 వచ్చిన సలహా ఇచ్చాను, మీరు చెప్తే నమ్మరు. ఏంటి తెలుసండి,
వీడైతే మీ ఆత్మకథ రాయించాడని అన్నాను. ఆత్మకథ అంటే మనం అనుకుంటాం ఏదో తోపు తురుంకాను పులింగి అక్కర్లేదు. జీవితాన్ని 85 ఏళ్ల పాటు పండించుకుని అబ్జర్వ్ చేస్తే ఎవరైనా రాయించాడు. అబ్జర్వ్, వాడు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారు. అందులో పైగా అందులో కావాలి 22 ఏళ్ల వయసులో ముగ్గురు చనిపోయాడండి. ఆమె 12 ఏళ్ల వయసులో పెళ్ళాడు. ఇప్పుడు ఆమె 82 ఏళ్ళు. అంటే 22 ఏళ్ల వయసులో ముగ్గురు చనిపోతే 82 ఏళ్ల వయసు అంటే 60 ఏళ్ల పాటు అర్థం ఏంటండి, భర్త లేకుండా బతికిందండి. నా పాయింట్ మీ అందరికీ అర్థమైందా? మనకి ఏదో ఏదో కాలేజీ ముళ్ళు గుచ్చుకుంటే ఓ కంగారు పడిపోతాం. ఆఫీసులో మనకి ఏదైనా అయితే కంగారు పడిపోతాం. ఒక మార్పు తగ్గితే కంగారు పడిపోతాం. కింద మీద పడిపోతే కంగారు పడిపోతాం. వాడు కామెంట్ చేస్తే కంగారు పడిపోతాం. 60 ఏళ్ల పాటు వెధవా 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 అని ఎన్ని వేల సార్లు అవమానపడింది ఆమె. ముగ్గురు పిల్లలు ఎలా పెంచిందామె. ఎన్నిసార్లు రాత్రిపూట ఒంటరిగా పడుకున్నప్పుడు బాధ కలిగింది ఆమెకి. ఒకసారి మీకు అర్థం ఉందా? ఆవిడతో పోతుంటే దీంతో అసలు నీ కష్టం ఏంటి? తొక్కలో కష్టం కష్టం అంటే నువ్వు ఊరు తిన్నావా, ఇంకోటి తిన్నావా, నగలు చూపించామా, వగలపోయామా అనే స్థాయి నుంచి ఇలాంటివి నేర్చుకుంటే జీవితాన్ని అందంగా పంచుకోవడం, అందంగా మలచుకోవడం. అప్పుడు జీవితం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది కాబట్టి గమనించాలి. జీవితం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది. అదే నాకు పాట ఉంది యాక్చువల్గా మనకి గోవింద అందరవాడి సినిమాలో, జాడ అంటే జీవితం, జీవితమే ఒక జాడ. జీవితమే ఒక జాడ అంటే అందమైన స్త్రీ అర్థం. నాకు తెలిసి మీరు ఎప్పుడు మీ జీవితాన్ని అందమైన స్త్రీ అనుకోండి, దాన్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండండి, రొమాన్స్ చేస్తూ ఉండండి. లైఫ్ లో ఏది వచ్చినా కింద పడిపోయినా కూడా దొంగమూడు సినిమాలో చిరంజీవిలో పడాలండి. దొంగమూడు సినిమాలో చిరంజీవి, రెండో చిరంజీవి అంటే ఇట్లా అటాక్ పడిపోతాడు. వాడు ఏం తెలియదు బాబు. పడిపోతే అందరికి డౌట్ వస్తే మరి ఏంటి బాబు గారు పడిపోయారంట. అప్పుడు ఎవరు ఇలా పడుకుని నేల ఎలా ఉందని చూస్తున్నాను. పడిపోయిన అలా పడుతుంది. జీవితంలో పడితే లేవచ్చని గుర్తించుకోండి. అసలు కష్టం అనేది లేదండి. జీవితం అంతా ఒక అందమైన పుస్తకం చదువుతూ వెళ్ళాలి. ఇది నేను నేర్చుకున్నది చెప్పాలని ప్రయత్నం. అది ఎక్కడ వేదిక దొరికింది, ఎక్కడ దొరకలేదు అన్నది కాదు. పవిత్రమైన వేదికలు ఉంటే వెళుతున్నాను, ఆ పవిత్రమైన వేదిక నుంచి బయటకు వచ్చేసాను అంతే. సింపుల్. ఐ ఫోకస్ ఖచ్చితంగా ఒక అందమైన జీవన విధానాన్ని ఆపరిస్తాం. దాన్ని మీరు వినియోగించుకోవాలి. మాలాంటి వాళ్ళని కూడా ఇందులో ఇలాగా వస్తూ వెళ్తూ ఉండాలి, భాగస్వామ్యం అవుతూ ఉండాలి. ముఖ్యంగా నేను మీకు ఇవ్వగలిగేది, నేను కనుక కాలేజీ చదివే రోజుల్లో కనుక ఐ ఫోకస్ ఉంటే ఈ పాటి నేను చాలా అంటే ఇంకా తొందరగా కళ్ళు తెచ్చుకుండేవాళ్ళం. కోసం మీకు అర్థమైందన్నమాట. ఈ వయసులో మీకు ఇదే టైంలో చాలా మంది ఎక్కడ ఉంటారంటే ఈ టైంలో బారులో కొంతమంది ఉంటారు, బారులో కొంతమంది ఉంటారు. అంతేనంటే సివి సీరియల్ చూస్తూ కొంతమంది ఉంటారు, ఏ పనికి మాన పని చూస్తూ కొంతమంది ఉంటారు. బట్ ఇదే హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది యూత్లో ఇంకో ఇక్కడ ఉన్న ఒక 30, 50, 40 ఉండవు. మీరు జీవితం ఇలా కాదు రావై అలా చూడాలనుకోవడం అనేది చాలు. జీవితాన్ని అన్ని కోణాలు చూడండి, అన్ని రకాలుగాను జీవితాన్ని ఆస్వాదించండి. వర్చువల్గా బజ్జీ తింటున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి బజ్జీ తినాలి. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మతో ఆడుకోవడం, ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకోగలగాలి. అన్ని జీవితంలో ఆస్వాదించండి. ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోండి. చాలా గొప్ప విషయం ఏంటంటే పక్కోడు మనం చెప్పక్కర్లేదు చెడ్డ అని. మీరు గమనించాలి లేదో, సిగరెట్ కాల్చేవాడు ఎవడైనా కానీ వాడిని పిలిచేయాలి, సిగరెట్ కాల్చడం తప్పు నీకు తెలిసిన అంటే అవునా నిజమా అంటే అందరూ అవునండి అదే నాకు తెలుసు రాబోయే. మరి నీకు తెలిసింది చెప్తున్నారంటే తెలిసి తప్పు చేసేవాడే మానవుడు. తప్పు తెలుసుకుని మొదట్లో చేసి క్రమంగా చేయించుకున్నవాడు మహనీయుడే. దొంగైనా దొరైనా బయటేయడని మీలోనే ఉన్నాడని వాడి మీద ఫోకస్ పెట్టి నెమ్మదిగా దొంగని గుర్తించి వాడి జుట్టు పట్టుకుని క్రమంగా వాడికి ఇవాళ జైలులో కూడా పెట్టి శిక్ష వేయట్లేదు, సంస్కరణ చేస్తున్నారు. ఎందుకంటే
దొంగ కూడా దొరవుతాడని నమ్మకం. అలా మనలో ఉన్న దొంగను రోజుకి రే కాస్త ఇవాళ ఒక్కరోజు తగ్గించుకోరా, రేపు వాళ్ళ ఒక్కరోజు ఆగరా అని అలా నెమ్మదిగా దొంగను తగ్గించి కొంతకాలానికి వాడిని కూడా మంచివాడు చేసి అప్పుడు లోపల ఇద్దరు దొరలు అవుతారు. అప్పుడు ఆ ఇద్దరు దొరలు అందుకు నేను ఏమంటానంటే మీరు జీవితంలో ఇద్దరు ప్రేమించాలి. ఒకటి మిమ్మల్ని ఏదైనా మీ ఫోటోని ఆ త్వరని డెవలప్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు నమ్మిన నమ్మకపోయినా కార్లు, బిల్డింగ్లు, హోదాలు, పదవులు, అవార్డు, రివార్డులు ఇవన్నీ కన్నా ఇంకొకటి ఏదో నీలో ఒక శక్తి స్టార్ట్ అవుతుంది. దాని ముందు మిగతావన్నీ చిన్నవని, అవి కేవలం దారిలో చెడిపోయేవని, నువ్వు అసలైన వాడిగా నువ్వుండే రాజ్యాల రాజు నువ్వే, బడుగు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. నువ్వే లేపడిలో నా పడక నువ్వే, పలకం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్ని నువ్వే కావాలి, అన్నిత్యం పోరాడాలి, అనుకుంటే సాధించాలి. సింపుల్. సో ఆ నీ మీద శక్తి ఉంది. అందుకని ఈ పేరు ఎలా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చిందో నాకు తెలియదు కానీ ఐ ఫోకస్, నీ మీద ఫోకస్ చేయాలి. నేను ఫస్ట్ డే నా 2008 అని చెప్పినప్పుడు ఐ ఫోకస్ అంటే ఈవైఐ ఫోకస్ అంటాను. ఇప్పుడు క్లియర్గా అడిగారు ఐ ఫోకస్ కంటి మీద నాకు అర్థం కాలేదు సార్. ఐ అప్పుడు నాకు కరెక్ట్ అయ్యాను. నీ మీద నువ్వు ఫోకస్ చేయడమే. అప్పుడు అడుగుడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం. నన్ను నేను ప్రేమించుకుంటే పక్కన ప్రేమిస్తాను. హ్యూమన్ దాన్నే భారతంలో చెప్తారు యాక్చువల్గా విదుర నీతిలో. ధర్మం అంటే ఏంటి అంటే ఈయన నాకు ఏదైనా కష్టం కలిగిస్తే, నాకు బాధ కలిగితే ఆ కష్టం నేను నీకు కలిగించకుండా ఉండడమే ధర్మం. ఇతరులు నీకు ఇప్పుడు ఈ డాక్టర్ గారు నేను వెళ్ళాను మొత్తం నా జీవితం నాశనం చేసేలాగా ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆయన తోపు తురుముతాను డబ్బు తీసుకుంటా అంటే అనుకో, కానీ నీకు ఇంకొక తాడి తన్నేవాడు ఉంటే తన వాడు తన తనేవాడు అనుకుంటాడు కదా, ఇంకొక లాయరు ఆడిటరు ఎవడో ఉంటాడు, ఆడేసుకుంటాడు. నేను నువ్వు నాతో ధర్మంగా ఉండవు, నీకు అందరూ ధర్మంగా ఉంటారు. నేను జీవితం నేర్చుకుంది అదే, జీవితంలో నేర్చుకుంది అదే. మనం ఇతరులతో ధర్మంగా ఉండడమే చేస్తున్నప్పుడు ధర్మంగా ఉండడం చేయడం, ఇంకేమీ కాదు లైఫ్ అంటే ఇది. సో ఐ థింక్ ఇట్ ఇస్ నేను ఇంకా నాకైతే ఓపిక ఉందండి. మీ ఓపిక అంతే. నేను యూత్ కాబట్టి మేము ఇట్స్ మై ఐ థింక్ రైట్ టైం ఫర్ మీ టు వైండ్ అప్ ద సెషన్.